శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ అయితే ఈ వీడియోలో మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేసీ లడ్డు బ్లాగ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో మొత్తం చూసినాక ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సుత్తి లేకుండా మొత్తం అయితే మాట్లాడి పూజ చేసే ముందు రోజు కాక అంత ముందు రోజు అయితే అమావాస్య వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే గురువారం రోజే అన్ని పటాలన్నీ క్లీన్ చేసేసుకుంటారు కదా. ఇంకా నాకైతే ఆ రోజు వీలు లేకుండా కానీ ఎట్లయినా ఇంకా మధ్యాహ్నం వరకు అయితే క్లీన్ చేసేసుకుందామని మొత్తం అయితే పటాలు గిట్లా అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా బొట్లు గిట్లా పెట్టేసుకున్నాను. ఇదైతే మా రెంట్కున్న హౌస్ కాబట్టి నాకున్న సెల్ఫ్లలోనే దేవుని పటాలను అయితే పెట్టేసుకున్నాను. ముందు రోజు ఆ సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకొని డస్ట్ లేకుండా మంచిగా తుడిచేసుకొని పెట్టేసుకున్నాను. శుక్రవారం నాడు క్లీన్ చేయొద్దని అంటారు కదా, ఇంకా అందుకే ఆ రోజు అయితే క్లీన్ చేసేసుకున్నా. గురువారం అసలు అయితే క్లీన్ చేయొద్దని ఎందుకు అంటారంటే దులపడం లాంటివి చేయొద్దు అని. మనం ఎంత మంచిగా పూజ చేసినా నార్మల్ గా పూజ చేసినా అని కూడా ఇది ఇట్లా కాదు అట్లా కాదు అనే వాళ్ళు అయితే చాలా మంది. అసలు దేవుడు పూజ చేయడానికి మనసులో భక్తి ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకంటారో నాకు అర్థం కాదు. నేను వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం కూడా సింపుల్ గానే చేసేసుకుంటా. ఇంకా ఆ బ్లాగ్ కూడా నేనైతే సరిగ్గా ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు. నేను చేసిన వీడియో పెట్టినా కూడా ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తారు. ఎట్లా చేసినా కూడా మనకు భక్తి అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసింది అయితే షేర్ చేసుకోవాలని అయితే అనిపించి చెప్పి నేను కూడా ఎప్పుడు పూజలు పునస్కారాలు అయితే ఎప్పుడు ఎక్కువ చేయలేదు కానీ ఇప్పటికైనా నేను వారంలో ఒక 3 days అయితే పూజ కంప్లీట్ గా మంచిగా చేసుకుంటా. ఇంకా శుక్రవారం శనివారం అయితే ఇంకా మంచిగా చేసుకుంటా. వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు ఇట్లా అంటారు అని మనం చేసే విధానాన్ని అయితే మార్చుకోవద్దు కదా. ఎప్పుడు ఎట్లా చేసుకున్నామో అట్లే చేసుకోవాలి. ఈరోజు శుక్రవారం పూజ చేసుకోవాలి కదా అని 4:30కే లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గ్యాస్ దగ్గర కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నా. ఇంకా తర్వాత దేవుని పటాల దగ్గర అంతా క్లీన్ అయితే చేసేసి ఇంకా వంట కూడా స్టార్ట్ అయితే చేసేసిన. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లల్ని అయితే లేపేసి బ్రష్ చేయమంటే మాత్రం ఇంకా నన్ను అయితే పొద్దున ఆగం చేసి వాళ్ళని ఒక 10 సార్లు బతిలాడితే గానీ బ్రష్ చేయరు, 10 సార్లు బతిలాడితే గానీ స్నానం చేయరు. అట్లుంటది మా వాళ్ళతో. ఇక పొద్దున ఉరుడు. ఇక నిన్న మొన్న టిఫిన్ కోసం అయితే ఏం నానబెట్టేసుకోలేదు. ఇక పూరి ఏమన్నా చపాతీ ఏమన్నా అంటే ఇక పూరి బాగా రోజులుగా పూరి అంటే ఇక పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా దాని కాంబినేషన్ గానీ అయితే ఆలు కర్రీ అయితే ఉండాలి కదా. ఇంకా వేరే టమాటా చట్నీ ఇట్లా చేద్దామంటే ఇక మొన్ననే చేసిన టమాటా చట్నీ మళ్ళీ ఏం చేయాలని ఆలు కర్రీ అయితే ఆల్రెడీ పూరి పిండి కోసం అయితే ముందే నానబెట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా కలిపేసి. ఎందుకంటే మంచిగా నానితే మంచిగా పూరీలు కూడా మంచిగా వస్తాయి. వారానికి ఒకసారి అయితే మార్కెట్కి వెళ్తాం. మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి 3-4 రకాల పండ్లు అయితే తీసుకొస్తాడు. ఇంకా అవి తీసుకొచ్చినాయి ఇంకా వీక్లీ అయితే సరిపోతాయి మాకు పిల్లలకి ఇద్దరికి టిఫిన్ బాక్స్. ఇక మధ్య మధ్యలో అప్పుడప్పుడు నేను అదొకటి స్నాక్స్ చేస్తూనే ఉంటా. ఇంకొకసారి అవే ఫస్ట్ కర్రీ పొయ్యి మీద వేసేసినాం అంటే ఇంకా దాని పని అది చేసుకుంటా అంటే ఇక మన పని మనం చేసుకోవాలి కదా చిన్న చిన్న పనులు. అందుకే స్నాక్స్ ఐటమ్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టేసిన బాక్స్. ఆలుగడ్డలు అయితే మా ఇంట్లో అయితే ఎప్పుడు 2 కిలోల దాకా స్టాక్ ఉంటాయి. అందుకే ఎప్పుడు పడితే అప్పుడే ఆలుగడ్డ కర్రీ అయితే ఆలుగడ్డ కొందరు తినచ్చు అంటారు, కొందరేమో మంచిది కాదంటారు, కొందరేమో భూమిలో వండినాయి కదా తినచ్చు ఏం కాదు హెల్త్ కు మంచిది అని అంటారు, కొందరేమో తినద్దు మోకాలు నొప్పులు వస్తాయి అంటారు. ఏది నిజమో కూడా నాకు అర్థం కాదు. మేమైతే వారానికి 2 సార్లు అయితే ఆలుగడ్డ కర్రీ అయితే వేసుకున్నాం. అప్పుడు ఎప్పుడో అర్ధగంట నుంచి మొదలు పెడితే నేను స్కూల్ పోయే 10 నిమిషాల ముందు రెడీ అయి కూర్చుంటారు. అంటే ఇక నాకు తినడానికి పెట్టమని కూర్చుంటారు. ఇక 5 నిమిషాలు కూడా ఆగదు. ఇక ప్లేట్ మీద పీట మీద చేసేదానికంటే ఇట్లా బండ మీద ఫ్రీగా ఉన్నదని బండ మీద చేసేస్తున్నాను నేను కూడా. ఈ మధ్య పూరీలు కానీ చపాతీలు కానీ చేయడం ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంత ముందు చపాతీలు చేసినప్పుడు అయితే అసలుగా చేయనీకి రాకపోవు. ఇక పూరీలేమో చపాతీలు లెక్క ఎద్దును, చపాతీలేమో పూరీలు లెక్క ఎద్దును. అట్లుండే ఇక వాళ్ళని వీళ్ళని చూసి అయితే కొంచెం నేర్చుకున్నా. మళ్ళీ నా సొంత నాలెడ్జ్ కూడా కొంచెం అంత పర్ఫెక్ట్ చేస్తా అని నాకు నేనైతే డప్పు కొట్టుకోను కానీ ఇక ఏదో చేస్తా అంటే చేస్తా. ఇక నేను ఇక్కడ చేయడం పూర్తి అయిపోయిందో లేదో ఇక ముగ్గురు అయితే రెడీ అయితే కూర్చున్నారు. ఇక పెట్టమని ముగ్గురికి అయితే పెట్టుకుని అయితే తీసుకుపోయి ఇచ్చేసిన. ఇంకా వాళ్ళు తింటారు. ఇంకా ఒక 3-4 పూరీలు అయితే కాల్ చేసి ఇక నేను కూడా పక్కకు పెట్టేసి ఇంకా ఉన్నాయి లేని అన్ని అయితే సింకులో పడేసిన బోళ్ళన్ని. ఇంకా తర్వాత క్లీన్ చేసుకుందని నేను తిన్న తర్వాత అని ఇంకా నేను కూడా పెట్టుకుని అయితే తినేసి తిన్నది 3 పూరీలైనా కూడా 4-5 దాకా నాకైతే ఆకలే కాదు. ఇక మళ్ళీ తింటే సాయంత్రమే తింటా లేకపోతే ఇక మధ్యాహ్నం ఎప్పుడన్నా ఒకసారి అయితే తినేస్తున్నా. ఈ మధ్యలో ఎందుకో అట్లా ఎంతైనా పూరి ఆలు కర్రీ అయితే కాంబినేషన్ అయితే ఇక దాని మీదకి అయితే ఏది రాదబ్బా. నేనైతే మా ఇంట్లో అయితే బాగా తింటారు. అంటే ఇక మళ్ళీ నాకు కూడా ఆలు కర్రీ చేసిన పూరి టిఫిన్ కి వేసేసిన ఇంకా రైస్ కూడా వండేసిన కాబట్టి ఇంకా రైస్ అయితే లంచ్ బాక్సులు గిట్లా బాటిల్స్ గిట్లా అన్ని రెడీ చేసి అయితే పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత తీరిగ్గా నేను కూర్చొని 10 గంటలకైతే తింటాను. ఇలా ఫాస్ట్ గా లేచిన కాబట్టి ఫాస్ట్ గా తింటాను కానీ లేకపోతే నేను తినే వరకు అయితే 12-1 కావాలి. ఇప్పటికైతే సగం పని అయితే చేసేసిన ఇంకా సగం పని అయితే ఉంటది కదా. ఇంకా తిన్న తర్వాత ఇంకా డ్యూటీకి అయితే 2 రోజుల కింద తీసిన వీడియోని అయితే ఇప్పుడు ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. డైలీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. డైలీ అయితే చూసేయండి. నా వీడియో ఇక్కడ వరకు చూసారు కదా. మీకు నా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళీ బై.